హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ రోజున మనతో మన్మథరావు గారు ఖమ్మం నుంచి మన మగధ సైట్ విజిట్ చేశారు. మన మగధ సైట్ విజిట్ చేయడమే కాదు, మగధ సైట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా కూలంకషంగా ఆయన పిన్ టు పిన్ తిరిగి 2 రోజులు కంటిన్యూషన్ తిరిగిన తర్వాత ఈ రోజు మన ఆఫీస్కి రావడం జరిగింది. సార్ ఏం చెప్పారు అంటే, నేను ఖమ్మంలో ఎంత డెవలప్మెంట్స్ ఇండో ఖతార్ చేసిందో దానికి రెట్టింపు డెవలప్మెంట్స్ ఇక్కడ నాకు కనిపించినాయి కనుకనే నేను 2 days ఇక్కడ స్పెండ్ చేసి దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ఉద్దేశంతో మన ఆఫీసు రావడం జరిగిందని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఆయనతో పాటుగా మన జహంగీర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సన్నిహితులు వీళ్ళిద్దరూ కూడా మన ఇండో ఖతార్ ఆఫీస్కి రావడమే కాదు, 2 రోజులు కంటిన్యూషన్ మన మగధ ప్రాజెక్ట్లో రిసార్ట్ ఏ విధంగా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉంది, నిజంగా వీళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ బ్రోచర్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నారు వాళ్ళు. స్విమ్మింగ్ పూల్ అనగానే నిజంగా స్విమ్మింగ్ పూల్ ఉందా లేకపోతే భవిష్యత్తులో ఏమైనా ఇస్తారని చూస్తే అక్కడ క్లియర్గా స్విమ్మింగ్ పూల్ లిటరల్గా ఫిజికల్గా ఉంది. దాన్ని చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్విమ్మింగ్ పూల్ ఉండడమే కాదు, రిసార్ట్లో మెయింటెనెన్స్ చూసి వీళ్ళు తబ్బెబ్బయ్యారు. ఇంకొకటి ఏంటంటే, రిసార్ట్లో మనకి ఓపెన్ ఎయిర్ థియేటరు ప్లస్ గోకార్టింగ్, అంటే గోకార్టింగ్ ఇంకా రాలేదు, గోకార్టింగ్ కూడా అతి త్వరలో వస్తుంది అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. బాస్కెట్ బాల్, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా రెడీమేడ్గా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, రోడ్స్ వర్క్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా మన మన్మథరావు గారు చెక్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన ఆఫీస్కి వచ్చి అడ్వాన్స్ కూడా ఈరోజు కట్టడం జరిగింది. సార్ కూడా మనతో పాటే ఉన్నారు. సార్ని నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కసారి సార్, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్ సార్, మీరు మా మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. సార్, మీకు శ్రీశైలం సరౌండింగ్ ఏరియాల్లో ఇన్ని వందల వెంచర్లు ఉంటే కేవలం మగధ ప్రాజెక్ట్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్? సార్, ఆల్రెడీ మేము ఖమ్మం ఇండో ఖతార్లో చూసాం, ఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి శ్రీశైలం రోడ్డుకు ఉన్నది, అన్ని విధాలకు కూడా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, రోడ్స్ అన్ని కన్వెన్స్ బాగున్నాయి. ఇవన్నీ చూసి స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాతనే నేను ఖచ్చితంగా రేపు కడదాం అనుకున్నాను. ఈ రోజే డబ్బులు అడ్వాన్స్ కట్టేసేసి ప్లాట్ బుక్ చేసుకున్నాను. సార్, సైట్లో రోడ్స్ కానీ, థర్మోప్లాస్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే జరుగుతుందో అది కానీ, లేదంటే మీకు స్విమ్మింగ్ పూల్, ఈ ఏదైతే ఎమ్యూనిటీస్, కర్బింగ్ స్టోన్ కానీ, స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అన్ని కూడా మనకు చాలా అద్భుతంగా అనిపించాయి, చాలా మంచిగా చక్కగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నాం. హైవే నుంచి ఎక్కువ దూరం అనిపించింది? లేదు, దగ్గరలోనే ఉందండి. అన్ని విధాలు కూడా బాగుంది. అక్కడ టెంపుల్ ఉంది, రోడ్డుకి దగ్గరలో ఉంది. రోడ్స్ ఇందులో కూడా రోడ్స్ అన్ని బాగున్నాయి, అన్ని విధాలుగా నచ్చి ఇన్వెస్ట్ చేసాము. మీరు ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్ లో మీరు ప్లాట్ను చూస్ చేసుకోవడం అనేది మీకు కూడా మంచిది. మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ సౌత్ ఫేసింగ్ హైట్ గా ఉండడం అనేది వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన మగధ ప్రాజెక్ట్ కి చాలా ఫెచ్చింగ్ అయింది సార్. శ్రీశైలం హైవేకి అత్యంత సమీపంలో ఉండడమే కాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనేటువంటి మైసగండి అమ్మవారి టెంపుల్ కి అత్యంత సమీపంలో ఉండటమే కాకుండా శనివారం, ఆదివారం ఇక్కడ హ్యూజ్ డెన్సిటీ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వీకెండ్ అక్కడ స్పెండ్ చేసి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకొని వెళ్తూ ఉంటారు కనుక ఆ ఏదైతే జనాలు వస్తారో ఆ జనాలకి సరిపడా అకామిడేషన్ ఆ మైసగండి అమ్మవారి టెంపుల్ సరౌండింగ్ ఏరియాల్లో లేదు మీకు. సో ఈ మన మగధ ప్రాజెక్ట్ లో కనుక ఎవరైనా ల్యాండ్ అంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కమింగ్ డేస్ లో వాళ్ళు అక్కడ ఏదైనా ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదంటే గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒక చిన్న రిసార్ట్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, లేదంటే కాటేజీని కానీ అక్కడ కనుక నిర్మించినట్లయితే దాని మీద ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి హైయెస్ట్ అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరిని రిసార్ట్ కానీ, కాటేజీ కానీ ఉన్న వాళ్ళని కదిలించినా కూడా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల ఇన్కమ్ గెయిన్ చేస్తూ ఉన్నారు. ఈసారి మన్మథరావు గారు ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేసి ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న అన్ని షాపుల్ని, ఇళ్లలో వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసుకున్నారు. ప్రాపర్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే సార్ మన దగ్గర ప్లాట్ కొనడం జరిగింది. మన ప్రాజెక్టే కాదు, చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాల్లో ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయని ఎంక్వైరీ చేస్తున్నారు. సార్ నాకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ఖమ్మంలో చేస్తున్నటువంటి అద్భుతమైన డెవలప్మెంట్స్, వాళ్ళ ట్రాక్ రికార్డుని బేస్ చేసుకొని అక్కడ ప్రతి ప్రాజెక్ట్ ని చూసి ఆల్రెడీ సార్కి కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఇండో ఖతార్ వాళ్ళ హైదరాబాద్ లో ఏ విధంగా వేశారు, ఇక్కడ కూడా డిటిసికి రెరా అప్రూవల్ తో ప్రాజెక్ట్ ని తీసుకున్నారు కనుక
ఇక్కడ ఏ విధంగా ఎమ్యూనిటీస్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసుకుంటే ఈయనకి కావాల్సినటువంటి డైరెక్షన్ ఉన్న ప్లాట్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో వెంటనే ఈ రోజు వచ్చి మన దగ్గర అడ్వాన్స్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మగధ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు అతి తక్కువ ప్లాట్స్ ఉన్నాయి కనుక, హైవేని ఆనుకొని ఉన్నది కనుక, ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉంది కనుక, కేవలం 5 నిమిషాల నుంచి 25 నిమిషాల జర్నీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన మగధ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. మోరోవర్ ఓఆర్ఆర్ కి ట్రిపుల్-ఆర్ కి సెంటర్ పాయింట్ లో ఈ మన మగధ ప్రాజెక్ట్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జిట్ నంబర్ 13 రావీర్యాల అక్కడి నుండి మీకు అమంగల్ వరకు 41.5 కిలోమీటర్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే, 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. దానిలో 30 ఫీట్ అనేది బఫర్ వదిలిపెట్టారు. అదే విధంగా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో మెట్రో 2B దానిలో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ వరకు కూడా మెట్రో రైలు రాబోతోంది. ఆ మెట్రో రైలుకి కూడా ఈ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాని పక్కనే ఆల్రెడీ ల్యాండ్ ని వదలడం జరిగింది. సో కంటిన్యూషన్ లో మనకి గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు మెట్రో ఫెసిలిటీ కూడా ఫ్యూచర్ సిటీకి రాబోతుంది కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో అవుట్స్కట్స్ లో ఎక్కడైతే ర్యాపిడ్ గ్రోత్ ఉంది, గ్రోత్ కారిడార్ గా ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దే విల్ గెట్ ఎక్స్ట్రాడినరీ అండ్ హై అప్రిషియబుల్ రిటర్న్స్. సో ఫ్రెండ్స్, మరొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, మన కస్టమర్స్ ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు కనుక ఖమ్మం కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, తెలంగాణ నలుమూలల నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మల్టిపుల్ రిటర్న్స్ గెయిన్ చేయాలి అంటే ఒకే ఒక్క ఆప్షన్ ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేవలం మగధ ప్రాజెక్ట్ లో, ఇండో ఖతార్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను చెప్పట్లేదు. సరౌండింగ్ ఏరియాలో ఎంక్వైరీ చేయండి, ట్రాక్ రికార్డు చెక్ చేసుకోండి. ఎవరి ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి, ఎవరి ప్రాజెక్ట్ లో కరెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి, ల్యాండ్ క్లియర్ గా ఉంది, టైటిల్ డీడ్ క్లియర్ గా ఉంది, లొకేషన్ బంపర్ గా ఉంది, హైవేకి దగ్గరగా ఉంది, ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా కీప్ ఇన్ మైండ్ లో ఉంచుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ని సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా మీరు భావించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సార్ మన్మథరావు గారితో పాటుగా అతని ఆప్తుడు, సన్నిహితుడు జహంగీర్ గారు కూడా మన సైట్ ని విజిట్ చేయడం జరిగింది. ఈ సైట్ మన మగధలో మన్మథరావు గారు ప్లాట్ కొనుగోలు చేయడానికి జహంగీర్ గారు కూడా కారణం. ఆయన కూడా ఆయన ఒపీనియన్ ని మన మగధ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఒక 2 minutes మాట్లాడమని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం చెప్పి నేను జహంగీర్ గారి చేత మాట్లాడిస్తాను. రీసెంట్ గా 109, 116 2 ప్లాట్లలో గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ కి భూమి పూజ కూడా జరిగింది. భూమి పూజ జరగడమే కాదు, ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో నిన్న బోర్ వెల్ కూడా వేసుకోవడం జరిగింది. 300 feet-కే ఎక్సలెంట్ వాటర్ దానిలో పడడం జరిగింది. 1 month, 1.5 month లో ఈ గెస్ట్ హౌస్ నట్ అండ్ బోల్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్ట్ లో ఇళ్ల నిర్మాణం కూడా స్టార్ట్ అయింది కనుక ఇలాంటి ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడం అనేది అన్ని రకాలుగా అనుకూలమైనదిగా నేను చెప్తున్నాను. నేను చెప్పడమే కాదు, మీరు వచ్చి ప్రాజెక్ట్ ని ఒకసారి విజిట్ చేసి చూశారు అంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. నార్మల్ గా ఏ ప్రాజెక్ట్ లోనైనా సరే జస్ట్ రోడ్స్ వేసి డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి వదిలేయడం జరుగుతుంది. కానీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒక్కసారి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ గా సేల్ అయిన తర్వాత, మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిన తర్వాత, దాని తర్వాత 3 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ మెయింటెనెన్స్ చూసేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. అంతేకాకుండా మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్ట్ లో మన ల్యాండ్స్కేపింగ్ చేయడం కానీ, బుషెస్ ఏమైనా పెరిగితే రిమూవ్ చేయడం కానీ అలాంటి కార్యకలాపాలను కూడా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళు ఏ రోజు వచ్చి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా కూడా మనం ప్లాట్ ఎప్పుడైతే కొన్నామో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అంతేకాకుండా 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఆ సరౌండింగ్ ఏరియాలో కనుక ప్రైసెస్ కనుక రైస్ ఖచ్చితంగా అవుతాయి. అయినప్పుడు మనం రీసేల్ చేసుకోవడానికి కూడా ప్లాట్ నీట్ గా కనబడితేనే అవకాశం ఉంటుంది మనం అమ్ముకోవడానికి. అదర్వైజ్ మీరు చాలా ప్రాజెక్టులు ఆ సరౌండింగ్ లో కానీ ఎక్కడైనా సరే ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటాయి అంటే ఒకసారి ప్రాజెక్ట్ అమ్మేసిన తర్వాత వాళ్ళెవరూ కూడా ఆ ప్రాజెక్ట్ వైపు తొంగి చూడరు. మీకు ప్లాటింగ్ స్టోన్ కనపడదు, ఎలక్ట్రిక్ పోల్స్ కనపడవు, కాంపౌండ్ వాల్ కనపడవు, ఏది కనపడవు.
కానీ ఇండో ఖతార్లో ప్రతి ప్రాజెక్ట్ మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్సలెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క కంపెనీ మన ఇండియాలోనే, మన తెలంగాణలో టాప్ కంపెనీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన జహంగీర్ గారిని కూడా ఆయన అభిప్రాయం ఒకసారి తెలుసుకుందాం మన మగధా ప్రాజెక్ట్ గురించి. అందరికీ హాయ్ అండి, నా పేరు జహంగీర్ అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాం ఇండో ఖతార్ ప్రాజెక్ట్ చూడడానికి. అంటే మేము ఆల్రెడీ ఖమ్మంలో అన్ని ప్రాజెక్టులు చూసాం సార్. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. ఇండో ఖతార్ అంటే ఒక బ్రాండ్ సార్ అక్కడ ఖమ్మంలో. అంటే ఆ సరౌండింగ్స్ వెంచర్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే, డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, లీగాలిటీ పరంగా చూసుకున్నా, మనకి వెంచర్ అంటే మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా ఇండో ఖతార్ అండి ఒక బ్రాండ్ లాగా తయారైంది. ఆల్మోస్ట్ అక్కడ సేల్స్ చాలా బాగున్నాయి సార్. మేము ఆ సార్ అక్కడ కూడా మన్మధరావు గారు ఖమ్మంలో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి హైదరాబాద్ కూడా చూద్దాం, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉందంటే సారు నేను రావడం జరిగిందండి. నిన్న మార్నింగ్ వచ్చాము మేము. మా ముందే నిన్న సార్ చెప్పినట్టుగా బోర్ వేయడం జరిగింది. అవన్నీ చూశాక మేము పక్కన వెంచర్లు కూడా చూడడం జరిగిందండి. కానీ ఆల్మోస్ట్ అన్ని ఆ సరౌండింగ్లో ఒక 7-8 వెంచర్లు చూసామండి. ఏ వెంచర్ చూసుకున్నా సరే మన డెవలప్మెంట్ ముందు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే రోడ్స్ పరంగా చూసుకున్నా కానివ్వండి, ఏదన్నా ఇమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా కానివ్వండి, అన్నీ కూడా మన ఇండో ఖతార్ వెంచర్లో చాలా బాగున్నాయి. మేము జనరల్గా ఒకసారి విజిట్ చేసి వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీతో వచ్చేసి బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మేము నిన్న 2 ఫ్లాట్లు బుక్ చేసుకున్నామండి. అంటే తీసుకుందాం వచ్చేసి నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఆఫీస్కి వచ్చేసరికి అవి 2 క్లోజ్ అయిపోయినాయి. ఇది 1 అవర్లోనే 1 అవర్ పట్టింది, 1.5 అవర్. ఆ 2 క్లోజ్ అయిపోయినండి. మళ్ళీ మేము మార్నింగ్ ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ వెంచర్కి వెళ్ళి విజిట్ చేసుకొని మాకు లక్కీగా ఏంటంటే ఒక కార్ ఎలిజిబిలిటీ దొరికిందండి. ఆ కార్ ఎలిజిబిలిటీ సార్ని అడిగితే అవైలబుల్ ఉందని చెప్పారు. వెంటనే సారు ఆ అమౌంట్ అరేంజ్ చేసుకొని ఇప్పుడు పే చేయడం జరిగింది. చాలా బాగుందండి వెంచర్ అయితే, సూపర్గా ఉంది. ఎయిర్పోర్ట్కి చాలా నియర్ బై అండి. శ్రీశైలం హైవేకి అయితే పక్కనే ఉంది వెంచరు. మంచి వెంచర్ ముందు కూడా మంచి టెంపుల్ ఒకటి ఉందండి. నిన్న మేము చాలా సార్ దర్శనం కూడా చేసుకున్నారు అక్కడ. చాలా బాగుందండి వెంచర్ అయితే. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం నేను అడుగుతున్నాను. మీకు అక్కడ సైట్లో కానీ ఇక్కడ ఆఫీస్లో కానీ అడ్మిన్ ఏ విధంగా మీకు సపోర్ట్ చేసింది ఒకసారి? సార్ మాకు నిన్న సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ కూడా వెంచర్లో కూడా నగేష్ గారు మాతో పాటే ఉన్నారండి. దగ్గర 2-3 గంటలు మాతో పాటు ఉండి వెంచర్ మొత్తం తిప్పి ప్రతి చోట ప్రతి డెవలప్మెంట్, గెస్ట్ హౌస్ కానివ్వండి, మనకి పార్క్ ఎక్కడ వస్తుంది ఏంటనేది ప్రతిదీ కూడా దగ్గరుండి వివరించారండి. ఆ తర్వాత మా ఆఫీస్ రావడం జరిగింది. ఆఫీస్లో కూడా రిసీవింగ్ చాలా బాగుంది సార్. మాకు నేను దగ్గర 2-3 గంటలు ఆఫీస్లో ఉన్నాం. మా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మలాల్లో ప్లాట్ కొనుగోలు చేసినందుకు. మీ ప్లాట్ డబుల్, ట్రిపుల్, 4x, 5x అవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జహంగీర్ గారు, మీరు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మరొక టెస్టిమోనియల్తో, మరో వీడియోలో, మరో సబ్జెక్ట్తో మన మగధా గురించి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించిన సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వేలాది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుని విజయ పతాకాన్ని ఎగరవేస్తూ ముందుకు సాగుతున్న సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. ప్రకృతి, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఈ మూడింటిని సమతుల్యంగా రూపకల్పన చేసిన లేఅవుట్స్ మా ప్రత్యేకత. భూమికి విలువ పెరిగే విధంగా, నివసించే వారికి ప్రశాంతతను చేకూరేలా ప్రతి ప్రాజెక్ట్ రూపుదిద్దడమే ఇండో ఖతార్ ప్రత్యేకత. భారతదేశంలోనే అత్యద్భుతమైన ఎంట్రన్స్ ప్లాజాలతో అనేక విశిష్టమైన ప్రాజెక్టులను అందించిన ఏకైక సంస్థ ఇండో ఖతార్. మనం సంపాదించే ప్రతి రూపాయి వెనుక కష్టం ఉంటుంది. మనం కొనే ప్లాట్ వెనుక మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అది కేవలం ప్లాట్ కాదు, తరతరాల సంపద. విశాలమైన రోడ్లు, సుందరంగా తీర్చిదిద్దిన పార్కులు, సమృద్ధిగా నీటి సదుపాయాలతో ఆధునికంగా రూపకల్పన చేసిన ఓపెన్ ప్లాట్లు. ప్రతి అంశం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ ఒక ఘనమైన సంబరమే. నమ్మకానికి నిలువెత్తు చిహ్నమే ఇండో ఖతార్. ఆధ్యాత్మిక అనుభూతికి గమ్యంగా శివోహం థీమ్ పార్క్, నాణ్యతకు ప్రామాణికతగా ప్రతీకగా ఇండో ఖతార్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. నివాసం ఉండే విల్లాలు మాత్రమే కాదు, ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి సంపదకు విలువ చేకూర్చడంలో ఇండో ఖతార్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రతి కస్టమర్లో విశ్వాసం నింపడమే మా లక్ష్యం. ఇండో ఖతార్లో సంస్కృతి, రాజసం, ఆధునిక జీవనం ప్రతిబింబించేలా క్షేత్ర, శ్లోక, ధర్మస్థలి, ప్రణామం, పృథ్వీ, వైకుంఠపురం, మగధ, పోలిశెట్టి హిల్స్ మరెన్నో ఒకే విశ్వసనీయ పేరులో భాగం. అదే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. మీ నమ్మకమే మా నిజమైన విజయం. నాడు ఖమ్మం, నేడు హైదరాబాద్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు గర్వపడే భవిష్యత్. ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అంటేనే ఇండో ఖతార్. నమ్మకానికి మరో పేరే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. రండి, మీ బంగారు భవిష్యత్తుకు ఈ రోజే పునాది వేయండి.